నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఇక 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పటికే 2 ఇంపార్టెంట్ శాఖలను తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఉన్నారు. బట్ ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమా పరంగా ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి మన అందరికీ తెలిసిందే. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. బట్ ప్రస్తుతానికైతే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కంప్లీట్ గా రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఆయన ఇప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నారు. బట్ ఆ సినిమాలకి సంబంధించి డేట్స్ అనేవి కొంచెం అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల ప్రస్తుతానికైతే ఆ సినిమాలు అనేవి కాస్త డిలే అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది. సో ఆ అప్డేట్ చూసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్నటువంటి ఫస్ట్ మూవీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం పవన్ తన సినిమా కమిట్మెంట్స్ ను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మే జూన్ నెలలో 25 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ ను ముగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు నిర్మాతలు సినిమాను సెప్టెంబర్ 2025లో విడుదల చేయడానికి కూడా ఆల్మోస్ట్ అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేసి గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తోంది. అండ్ ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక రకమైనటువంటి అత్యంత ఖరీదైన సినిమా కూడా నిలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే 65 నుంచి 100 కోట్లకు అమ్ముడుపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిపైన ఇంకా ఎలాంటి ఒక క్లారిటీ అయితే రాలేదు. అండ్ మొత్తానికి చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఓజీ సినిమా విషయానికి అయితే మాత్రం ఒక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. ఈ సినిమాని ఇప్పటికే 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ 2025 సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలన్నట్టు కూడా మూవీ టీం అంతా భావిస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం కంప్లీట్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ముంబై మాఫియా నేపథ్యంలో కంప్లీట్ గా స్టోరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక క్రూరమైనటువంటి గ్యాంగ్స్టర్ పాత్రలో కూడా కనిపిస్తున్నట్టయితే కొన్ని విషయాలను బట్టి అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ సంగీతం విషయానికి వస్తే మాత్రం తమన్ దీనికి సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో విడుదల కానున్నట్టు విడుదల చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ మరియు పోస్టర్లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఈ సినిమాకి కావాల్సినటువంటి బజ్ ని క్రియేట్ చేశాయి. కాబట్టి ఇక ఫ్యాన్స్ అంతా కూడా సెప్టెంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన కొంచెం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆ బిజీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మే జూన్ నెలలో ఆయన డేట్స్ ఇస్తే మాత్రానికి సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా మాత్రం 100% వస్తుంది అన్నట్టుగా మూవీ టీం అయితే చెప్పడం జరిగింది.